వెల్కమ్ టు యూఏటీవీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ బీహార్ రాష్ట్రంలో విజయవంతమైన విషయం తెలిసిందే. అక్కడ 65 లక్షల ఫేక్ ఓటర్లను గుర్తించింది. అంతేకాదు ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. ఇదే సర్ ప్రక్రియ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని ఈసీ అధికారులను సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత కేరళలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక్కడ 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీదే హవా ఎక్కువగా ఉంటుంది. ఈసారి బీజేపీ కేరళలో తన సత్తా చాటాలని చూస్తుంది. దీంతో బీజేపీని నెగిటివ్ చేసేందుకు అధికార పార్టీని సర్ను అడ్డుపెట్టుకోవాలని చూస్తుంది. అందుకే సర్ ప్రక్రియను కేరళలో చేసేందుకు వీల్లేదని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీ నిబంధన 118 కింద ప్రవేశపెట్టిన తీర్మానం వివాదాస్పద జాతీయ పౌరుల రిజిస్టర్ను అమలు తరహా ఆందోళనగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి ఎమ్మెల్యేలు 2 సవరణలు ప్రతిపాదించగా సభ వాటిని ఆమోదించింది. మరోవైపు కేరళలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ తర్వాత 2026 శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో సర్ చేపట్టడం అమాయకంగా ఆమోదించి చూడలేమని సభ వాదించింది. సర్ వంటి ప్రక్రియకు జాగ్రత్తగా తయారీ, విస్తృత సంప్రదింపులు అవసరం. దీనివల్ల ప్రజలలో ఏదో జరుగుతుందనే భయాలు కలుగుతాయని తీర్మానం పేర్కొంది. ఇక కేరళ తన ఓటర్ల జాబితాను చివరిగా 2002లో సవరించింది. ప్రస్తుత కసరత్తును ఆధారంగా చేసుకుని సభ అశాస్త్రీయమైనది, అన్యాయమైందని చెప్పింది. ఇక తీర్మానంలో హైలైట్ చేయబడినట్లు సర్ ప్రకారం 1987 తర్వాత జన్మించిన వారు ఓటర్లుగా అర్హత పొందాలంటే తల్లిదండ్రులలో ఎవరికైనా పౌరసత్వ పత్రాలను అందించాలి. ఇక 2003 తర్వాత జన్మించిన వారికి ఈ అవసరం తల్లిదండ్రులిద్దరి పౌరసత్వ పత్రాలను సమర్పించడం వరకు విస్తరించింది. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 326 కింద హామీ ఇచ్చినట్లు సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఉల్లంఘిస్తున్నట్లు అసెంబ్లీ హెచ్చరించింది. పత్రాలు లేవని ఓటర్ నమోదు తిరస్కరించడం పౌరుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమేనని తీర్మానం పేర్కొంది. ఇక సర్ వల్ల అణగారిన వర్గాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయని కేరళ అసెంబ్లీ అంటోంది. ఇక మైనారిటీ వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలు ఓటర్లు జాబితా నుంచి మినహాయించబడిన వారిలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పటికే జాబితాలో ఉన్న ప్రవాస ఓటర్ల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉంది. విమర్శకులు పౌరసత్వ సవరణ చట్టంను బలోపేతం చేసే ప్రయత్నాలతో సర్ ఒత్తిడి చేసే అవకాశం ఉందని వాదించింది. ఇది పౌరసత్వాన్ని మతతత్వంగా మారుస్తుందని చెబుతోంది. పారదర్శకత కోసం పిలుపునిస్తూ ప్రాథమిక హక్కులను రాజీ చేసే చర్యలకు దూరంగా ఉండాలని, బదులుగా సాధారణ ఓటర్ల జాబితా సవరణలను న్యాయంగా అందరికీ కలుపుకొని నిర్వహించాలని అసెంబ్లీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇక సభలో ఈ తీర్మానం ఏకగ్రీవం ఆమోదం పొందింది. పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష యూడీఎఫ్ 2 మద్దతు తెలిపాయి. దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సర్ ప్రక్రియ మొదలు పెడితే చాలామంది ముస్లింలు తమ స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఓట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఉన్న హిందువులు, క్రిస్టియన్ సంఘాలు కమలం పార్టీకి మద్దతు తెలిపాయి. బీజేపీ కూడా కేరళ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. ఈసారి అక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి అభివృద్ధి కూడా చేయాలని చూస్తుంది. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం సర్ వద్దంటుంది.